నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. గురుకుల ఉద్యోగ గైడ్లో ప్రతిరోజు మనం విలువైన సమాచారాన్ని మనం ఎక్స్ప్రెస్ చేత తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు టీచింగ్ యాప్టిట్యూడ్లో ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుని లక్షణాల గురించి మన వివరాలు తెలపడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వెంకటరమణ గారు ఉన్నారు. సో నమస్కారం అండి. నమస్కారం సార్. సో ఈరోజు మనం వెంకటరమణ సార్ నుండి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇందులో మీకేమైనా డౌట్లు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు ఒకసారి కాల్ చేసి మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీరు డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు. బట్ ఫోన్ కాల్ చేయడానికన్నా ముందుగా మీ యొక్క టీవీ వాల్యూని మ్యూట్ చేసి మాట్లాడండి. సార్, మనకు ఈ ప్రధాన ఉపాధ్యాయుని లక్షణాలు గురించి మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఈ ప్రధాన ఉపాధ్యాయుల లక్షణాల గురించి చెప్తారా మీరు? ఓకే సార్. ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలకు నాయకుడు. నాయకుడు లేని వ్యవస్థ ఏ వ్యవస్థ ఉండదు. వ్యవస్థ నడవాలి అంటే నాయకుడు ఉండాలి. అదేవిధంగా ఒక పాఠశాల కూడా 100% రిజల్ట్స్ రావాలన్నా, ఆ పాఠశాల సక్సెస్ఫుల్గా రన్ కావాలన్నా, ఆ పాఠశాలలో విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించాలన్నా ప్రధానోపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. ఒక పాఠశాల యొక్క కీలక భూమికను పోషించేది ప్రధానోపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి ఒక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడికి ఇంత ప్రధాన పాత్ర ఉంది. కాబట్టి ఆ ప్రధానోపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటే పాఠశాలకు విద్యార్థులకి నాయకుడిగా ఉండాలి, ఉపాధ్యాయులకు నాయకుడిగా ఉండాలి, మార్గదర్శకుడిగా ఉండాలి, తాత్వికుల్లాగా ఉండాలి. అదేవిధంగా అతడు ఒక రోల్ మోడల్గా ఉండాలి. అంటే పాఠశాల వ్యవస్థ మొత్తం ఆ పాఠశాలలో 100% ఫలితాలు సాధించాలంటే ప్రధానోపాధ్యాయుడు అతని యొక్క భూమిక అనేది చాలా ఉంటుంది. మొట్టమొదట తాను ఏదైతే చెప్పబోతున్నాడో తాను ఆచరించి చూపించాలి. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు పరిపాలకుడు, నాయకుడు. పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలు మొత్తం ప్రధానోపాధ్యాయునిపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు కీలక భూమికను పోషిస్తాడు. పాఠశాలకు సంబంధించిన ఒక పాఠశాలలో ఉపాధ్యాయులైనా కానీ విద్యార్థులైనా కానీ సక్రమంగా క్రమశిక్షణ పాటించాలన్నా ఆ పాఠశాలకు నాయకుడైన ప్రధానోపాధ్యాయుడు పై ఆధారపడి ఉంటుంది. ఒక పాఠశాలకు సంబంధించిన వార్షిక ప్రణాళికలు తయారు చేయాలన్నా, అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్స్ రూపొందించడంలో, టైం టేబుల్ రూపొందించడంలో, అదేవిధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇవ్వడంలో ప్రధానోపాధ్యాయుని పాత్ర ఎనలేనిది. అదేవిధంగా అతడు తాత్వికుల్లాగా, స్నేహితుల్లాగా, మృదు స్వభావిగా ఉండాలి. తన కింద ఉపాధ్యాయుల్ని సహకారం తీసుకుంటూ పాఠశాలను ముందుకు తీసుకుపోతుండాలి. ఇంత గురుతర బాధ్యత ఉన్న ప్రధానోపాధ్యాయుని యొక్క లక్షణాలను ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదట అతనికి ప్రత్యేక అర్హతలు ఉండాలి. అంటే ఏ వ్యవస్థకైనా సరే ముందుకు నడవాలి అంటే ఆ వ్యవస్థ యొక్క నాయకుడిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పాఠశాల అనేది ఒక మినియేచర్గా భావిస్తాం. పాఠశాల కూడా అకాడమిక్ జాన్ డూయి ప్రకారం పాఠశాల అనేది ఒక మినియేచర్ అంటే ఒక సమాజం ఏ విధంగా ఉంటుందో పాఠశాల కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక అర్హతలు ఉండాలి ప్రధానోపాధ్యాయుడికి. ఒక పాఠశాలలో అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఆ పాఠశాల యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ప్రధానోపాధ్యాయుని లక్షణాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క పాఠశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడికి BA, B.Ed వీటితో పాటు వృత్తిపరంగా అనుభవం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years అనేది అనుభవం కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే ప్రధానోపాధ్యాయుడు ఈ యొక్క బోధనలో నిష్ణాతుడై ఉంటాడు. కాబట్టి నిష్ణాతుడై ఉండాలి. ఉపాధ్యాయులకి విద్యా వ్యవస్థలో వస్తున్న నూతన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు కూడా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను గురించి వివరిస్తూ ఉండాలి. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అది ప్రభుత్వ పాఠశాలలు అయినా, గురుకుల సొసైటీస్ అయినా, నవోదయ పాఠశాలైనా, ఎక్కడైనా పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయునికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయి. ఈ అర్హతలన్నీ పొందిన వాళ్ళని మాత్రమే ప్రధానోపాధ్యాయులుగా నియమించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుని పైనే పాఠశాల వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. రెండోది ప్రజ్ఞ. ప్రధానోపాధ్యాయుడి యొక్క ఇంటెలిజెన్స్ పై ఆ పాఠశాల వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ప్రజ్ఞ అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు సాధారణ ఉపాధ్యాయులు ఉన్నట్టు ఉంటే అక్కడ వీలు కాదు. ఎందుకంటే సాధారణ ఉపాధ్యాయులాగా ఉంటే వాళ్ళలో కలిసిపోతాడు. ఎప్పుడైనా సరే ఉపాధ్యాయుల కంటే కొంచెం తెలివి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సహచర ఉపాధ్యాయులకి గైడ్ చేయాలి. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను గురించి విశ్లేషించగలగాలి, వివరించగలగాలి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న విద్యా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు, అదేవిధంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మన దేశంలో ఎలా ఉంది, వీటన్నింటి గురించి వివరించగల శక్తి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క
మార్పు అనేది అవసరం ప్రధానోపాధ్యాయుడికి. కాబట్టి అతని యొక్క ప్రజ్ఞ సాధారణ ఉపాధ్యాయుల కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు కూడా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి వివరించాలి కాబట్టి, గైడ్ చేయాలి కాబట్టి. ఈరోజు ప్రస్తుతం విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నారు అంటే, మామూలుగా ప్రధాన ఉపాధ్యాయులైన తరగతి గదిలో 4 గోడల మధ్యనే విద్యార్థి విద్యను అభ్యసించట్లేదు. అతడు తన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ద్వారా, పీర్ గ్రూప్స్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నాడు. అదేవిధంగా సమాజంలో ఈరోజు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, తర్వాత కంప్యూటర్స్, డిజిటల్ క్లాసెస్, వీటన్నిటి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. అదేవిధంగా సమాజంలో బయటి వ్యక్తులు, మేధావులు, ఇలాంటి వాళ్ళ నుంచి కూడా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. కాబట్టి వీటన్నింటి యొక్క సమాహారం ఉంటుంది. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు తాను చదువుకున్న తాను డిగ్రీలో, పీజీలో, బీఎడ్లో చదువుకున్నదే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను ప్రోగ్రామ్స్ అంటే కుదరదు. కాబట్టి ప్రధానోపాధ్యాయుని యొక్క ప్రజ్ఞ అనేది, ఇంటెలిజెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏ ప్రధానోపాధ్యాయుడు అయితే యాక్టివ్గా ఉంటాడో ఆ పాఠశాల అనేది 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. మూడోది విద్యా ప్రావీణ్యం. మొట్టమొదట ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడిగానే నియమించబడతాడు. కాబట్టి అతను కూడా ఏదైనా ఒక సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. కాబట్టి అతడు ఉపాధ్యాయులకు సరైన గైడెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ ప్లాన్ రాయడంలో అయినా, యూనిట్ ప్లాన్స్ రాయడంలోనే, అదేవిధంగా టైం టేబుల్ రూపొందించడంలో అయినా ఉపాధ్యాయులు విద్యా ప్రావీణ్యం పొంది ఉంటాడు. అతను కూడా విద్యా ప్రావీణ్యం పొందాలి. అదేవిధంగా విద్యార్థులకు కూడా కొత్త అంశాలను నేర్పగలగాలి. అంటే విద్యార్థులు ఎప్పుడు అప్డేట్ కావాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావాలి. విద్యా వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లో తీసుకుంటే బడ్జెట్ లేకుంటే ద్రవ్యోల్బణం ఇలాంటి పాఠాలు ఉంటాయి. ఈ బడ్జెట్, ద్రవ్యోల్బణం 1-2 ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయి ఉంటాయి. కానీ ఉపాధ్యాయుడు అదే యాజ్ ఇట్ ఈస్గా చెప్పకూడదు. ప్రధాన ఉపాధ్యాయుడు కూడా దాన్ని మారుతూ ప్రస్తుతం ఉన్న బడ్జెట్, అదేవిధంగా సర్వేలు, ఇలాంటివన్నీ అప్డేట్ అవుతూ చెప్తూ ఉండాలి. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయుని యొక్క విద్యా ప్రావీణ్యత మీద ఆ పాఠశాల వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. పాఠశాలలో 100% రిజల్ట్స్ రావాలి అంటే ప్రధాన ఉపాధ్యాయుడు తన యొక్క నిత్యం విద్యార్థిలాగా ఉండాలి. నిత్యం ఎప్పుడూ అభ్యసిస్తూ ఉండాలి. ఒక క్యాండిల్ ఏ విధంగా అయితే కరిగిపోతూ వెలుగునిస్తుందో ప్రధాన ఉపాధ్యాయుడు కూడా నిత్యం పాఠశాల లైబ్రరీని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా రిఫరెన్స్ బుక్స్ను ఉపయోగించుకోవాలి. నిత్యం తాను చదవాలి, తర్వాత ఉపాధ్యాయుని చదివిస్తూ ఉండాలి, వాళ్ళకి గైడ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు కూడా కొత్త బుక్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న మెటీరియలే కాకుండా రిఫరెన్స్ బుక్స్ని గైడ్ చేయడము, అదేవిధంగా తాను అభ్యసించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. నాలుగోది మానవీయ లక్షణాలు. ప్రధాన ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో ఉపాధ్యాయులతోటి, విద్యార్థులతోటి సహసంబంధాలు ఉంటే సరిపోదు. ఏ విధంగా అంటే పాఠశాలకు వివిధ రకాల వ్యక్తులు సందర్శిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, పాఠశాలకు తర్వాత సమాజానికి మధ్య ఒక వారధిలాగా ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పాఠశాలకు సందర్శించే పేరెంట్స్ని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడము, పాఠశాల వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు వస్తే వాటిని స్వీకరించడము, వాళ్ళ యొక్క అభిప్రాయాలతోటి షేర్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేయాలి. అంటే ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన ఎస్ఎంసీ మీటింగ్స్ కండక్ట్ చేస్తుండాలి. మంత్లో ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ మీటింగ్లో తల్లిదండ్రులతోటి వాళ్ళ విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలు కూడా చర్చించాలి. అదేవిధంగా పాఠశాల మౌలిక సదుపాయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచరు, టేబుల్స్, బ్లాక్ బోర్డ్స్, ఇట్లాంటి ఫర్నిచర్ ఐటమ్స్ కూడా తల్లిదండ్రులతోటి చర్చిస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు పై అధికారులతోటి కూడా మంచి విలువలు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు వాళ్ళతోటి ఏ విధంగా ప్రవర్తించాలి, ఇలాంటి అంశాల్లో కూడా మానవీయ విలువలు ఉండాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల కూడా మానవీయ విలువలు ఉండాలి. ఎందుకు అంటే ఉపాధ్యాయుల్ని తన క్రింద ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని అట్లా చూడకూడదు, చులకనగా చూడకూడదు. వాళ్ళని గౌరవం ఇవ్వాలి. వాళ్ళ గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలకు విలువనిచ్చినప్పుడు మాత్రమే ప్రధాన ఉపాధ్యాయుడు ఇక్కడ రాణించగలుగుతాడు. వాళ్ళతోటి ఉపాధ్యాయుల్లో ఉన్న అన్ని ఎబిలిటీస్ని ఇతను స్వీకరించగలుగుతాడు. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులతోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ పాఠశాలలో ఎలాంటి కాంప్లికేట్స్ లేకుండా చూస్తుండాలి. అదేవిధంగా విద్యార్థుల మధ్య తరచుగా చిన్న గొడవలు వస్తుంటాయి. వాటిని కూడా ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడు పరిష్కరించగలిగే శక్తి ఉండాలి, అంటే మానవీయ విలువలు. అదేవిధంగా ఉపాధ్యాయులతోటి విద్యార్థులతోటి కూడా ప్రధానోపాధ్యాయుడు తాను ప్రధానోపాధ్యాయుడు వాళ్ళ విద్యార్థులను ఆ విధంగా ఉండకూడదు. వాళ్ళలో కలిసిపోవాలి, వాళ్ళతోటి ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక తాత్వికుల్లాగా, ఒక మార్గదర్శకుల్లాగా ఈ విధంగా మంచి మానవీయ విలువలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు ప్రధానోపాధ్యాయునికి రెస్పెక్ట్ ఇస్తారు. అదేవిధంగా పాఠశాలలో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు నిర్వహణ సామర్థ్యం, ఏ వ్యవస్థ అయినా నిలబడాలి అంటే ఆ యొక్క నాయకుడిపై ఆధారపడి ఉంటుంది. మన దేశం ఇప్పుడు తీసుకుందాం, మన భారతదేశం యొక్క నాయకుడు ప్రధానమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పాఠశాల తీసుకుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పాఠశాలకు సక్రమంగా టెక్స్ట్ బుక్స్ జూన్ 12 రీఓపెన్ అంటే రీఓపెన్ డే రోజు టెక్స్ట్ బుక్స్ వచ్చాయా, తర్వాత పాఠశాల రీఓపెన్కి ముందే పాఠశాలను శుభ్రం చేయించడము, పాఠశాలలో హరితహారం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడము, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన టీఎల్ఎం ఇలాంటివన్నీ రూపొందించుకోవడంలో సహాయం చేయడం, తర్వాత యాన్యువల్ ప్లాన్స్ రూపొందించడము, అకాడమిక్ క్యాలెండర్ రూపొందించడము, ఇవన్నీ ముందుగానే నిర్వహించుకోవాలి. ఈ విధంగా ముందుగానే నిర్వహించుకుంటే ఏమవుతుందంటే పాఠశాల అనేది సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం టేబుల్స్ ఎప్పుడు రూపొందించుకోవాలి, పాఠశాల క్యాలెండర్స్ ముందుగానే నిర్వహించాలి. అదేవిధంగా ఎవ్రీ మంత్ ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలి, వాటిని యాన్యువల్ ప్లాన్ చెక్ చేస్తూ ఉండాలి. అంటే ఉపాధ్యాయులతోటి రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేయాలి, మంత్కి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఆ మీటింగ్లో సిలబస్ అయిందా కాలేదా, ఒకవేళ కాకుంటే ఆ సిలబస్ ఎందుకు కాలేదు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి, అంతేకాని వాళ్ళ మీద అజమాయిషీ చేయకూడదు. అదేవిధంగా బోధనా పద్ధతుల వినియోగంలో నైపుణ్యత ఉండాలి ప్రధానోపాధ్యాయునికి. ఉపాధ్యాయులు ఉపయోగించే బోధనా నైపుణ్యాలు ఏ విధంగా ఉన్నాయి అంటే క్లాస్ రూమ్ నడిచేటప్పుడు బోధనా నైపుణ్యాలు వాళ్ళు ఏ మెథడ్లో చెప్తున్నారు అంటే మన యొక్క అల్టిమేట్ ఏమైందంటే ఉపాధ్యాయుని నుంచి విద్యార్థులకి సమాచారాన్ని అందవేయాలి. ఈ సమాచారం అందవేయడంలో విద్యార్థులు ఆ సమాచారం సరిగా స్వీకరిస్తున్నారా స్వీకరించట్లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోధనా పద్ధతి ద్వారా మనం చెప్పాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మెథడ్లో ఒక లెసన్ చెప్పినప్పుడు విద్యార్థులకు అర్థం కాలేదనుకోండి, వెంటనే ఆ మెథడ్ని చేంజ్ చేయాలి. మరి ఇలాంటి సలహాలు సూచనలు ప్రధానోపాధ్యాయుడు కూడా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా శారీరక మానసిక ఆరోగ్యం. మహాత్మా గాంధీ ఇక్కడ ఒక గుర్తుకొస్తాడు. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆరోగ్యమైన వ్యక్తి యొక్క హృదయంలో మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు మొట్టమొదట ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అతడు శారీరకంగా దృఢంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. పాఠశాలకు వెళ్ళిన తర్వాత చిరునవ్వుతోటి ఉండాలి, ఉపాధ్యాయులతోటి కలిసిమెలిసి ఉండాలి. ఆ విధంగా ఉంటే ఉపాధ్యాయులతోటి విద్యార్థులతోటి ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు శారీరకంగా ఉల్లాసంగా ఉంటే ఆటోమేటిక్గా ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా అనుసరిస్తూ ఉంటారు. అదేవిధంగా మానసిక సామర్థ్యం. ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు మానసిక ప్రశాంతతను పొందుతూ ఉండాలి. ఎందుకు అంటే ఉపాధ్యాయులతోటి సత్సంబంధాలు కొనసాగించినప్పుడే తరగతి బోధన అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి విద్యార్థులకైనా తర్వాత ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులకైనా సరి అయిన శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించిన తగిన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. విద్యార్థులకు కూడా ఇస్తూ ఉండాలి సలహాలు సూచనలు. విద్యార్థులకు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రాణించగలుగుతారు. కొద్దిమంది విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా వీక్గా ఉంటారు. ఇట్లాంటి విద్యార్థుల్ని ప్రధానోపాధ్యాయుడు అబ్జర్వ్ చేస్తుండాలి. కొద్దిమంది విద్యార్థులు రివర్స్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మానసికంగా దృఢంగా ఉంటారు కానీ శారీరకంగా వీక్ ఉండవచ్చు. ఏ విధంగా ఉన్నా కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుడిగా ఉండి తన యొక్క తోటి ఉపాధ్యాయుల్ని ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం పర్సనాలిటీ అని చెప్తాం. పర్సనాలిటీ 2 టైప్స్లో ఉంటుంది. ఏ విధంగా 2 టైప్స్లో అంటే నెంబర్ 1 బాహ్య పర్సనాలిటీ అంటే మనకు బాహ్యంగా కనిపించేది. రెండోది అంతర్గత మూర్తిమత్వం. బాహ్య మూర్తిమత్వం అంతర్గత మూర్తిమత్వం 2 రకాలుగా ఉంటుంది. బాహ్య మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తిని చూడగానే చాలా బాగున్నాడు, 6 feet ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇది బాహ్య మూర్తిమత్వం కిందికి వస్తుంది. కానీ బాహ్య మూర్తిమత్వం అనేది ప్రధానోపాధ్యాయునికి ముఖ్యమే కానీ అంత కాదు. ఎందుకంటే ఈ బాహ్యమూర్తిమత్వాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడు ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన బాహ్యమూర్తిమత్వాన్ని ప్రధానోపాధ్యాయుడు ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే నీట్గా రావడం. తాను నీట్గా ఉంటే ఆటోమేటిక్గా ఉపాధ్యాయులు విద్యార్థులు అనుసరిస్తారు. బాహ్యమూర్తిమత్వంతో పాటు అంతర్గత మూర్తిమత్వం అని చెప్తాం. అంతర్మూర్తి ఇది ఎలా ఉండాలి అంటే అంతర్మూర్తిమత్వం విద్యార్థులకి ఆదర్శప్రాయుడిగా ఉండాలి, ఉపాధ్యాయులకి ఆదర్శప్రాయుడిగా ఉండాలి. ఈ విధంగా పర్సనాలిటీలో
వాళ్ళతోటి మంచి మూర్తిమత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ పాఠశాల విజయవంతంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తగిన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తుంటాడు కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా నాయకత్వం, మంచి నాయకత్వం, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ప్రధాన ఉపాధ్యాయుడు సమాజంలో వివిధ వ్యక్తులతోటి నిత్యం సంభాషిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన పాఠశాలకు ఒక మేధావిని తీసుకురావడమైనా, లేకుంటే ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మనం ఇక్కడ టెలికాస్ట్ చేయడమైనా, లేకుంటే ఒక మంచి మేధావులు ఉంటే, వక్తలు ఉంటే వాళ్ళని పాఠశాలకు ఆహ్వానించడం, వాళ్ళతోటి సెమినార్స్ కండక్ట్ చేయడము, వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివన్నీ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు ప్రధాన ఉపాధ్యాయునికి ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఆ పాఠశాల సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదేవిధంగా మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే ఉపాధ్యాయులతోటి సత్సంబంధాలు కొనసాగించవచ్చు. ఆ పాఠశాలకు సంబంధించిన కో కరికులం యాక్టివిటీస్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఒక పాఠశాలలో కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఉండాలి. అంటే ఇది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ఒక మంచి నాయకుల్లాగా సత్సంబంధాలు కొనసాగించాలి ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులతో పాటు, సమాజంలో ఉన్న వ్యక్తులతోటి, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న గ్రామ ప్రతినిధులతోటి సత్సంబంధాలు కొనసాగిస్తుండాలి. సర్పంచ్, వార్డు కౌన్సిలర్, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీసీ ఇలాంటి వాళ్ళని పాఠశాలకు అప్పుడప్పుడు ఆహ్వానిస్తుండాలి. పాఠశాలలో జరిగే మంచి ఫలితాలని సమాజానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రధాన ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మంచి తీర్పు ఇవ్వగలగాలి, ఒక గుడ్ జడ్జిమెంట్ ఇవ్వగలగాలి ప్రధాన ఉపాధ్యాయుడు. ఏ విధంగా అంటే విద్యార్థుల పట్ల అందరి పట్ల ఒకే భావన ఉండాలి. అంటే సమానత్వ భావన ఉండాలి. ఒక విద్యార్థి బాగా చదువుతున్నాడు, అతని పట్ల ఎక్కువ ప్రేమగా ఉండడం, ఒక విద్యార్థి చదవట్లేదు అతని పట్ల చిన్న చూపు చూడడం, ఇలాంటివి చేయకూడదు. అంటే రిజల్ట్స్ ఇచ్చేటప్పుడైనా, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడైనా ఏ గ్రేడ్ విద్యార్థులకి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఇస్తామో తరగతిలో ఉన్న సి గ్రేడ్ విద్యార్థులకు కూడా అదే విధమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు ఈ విధంగా కాదు. విద్యార్థుల పట్ల ఒకే విధమైన మనస్తత్వం కొనసాగిస్తుండాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల కూడా నిష్పక్షపాత ధోరణి ఉండకుండా అందరి ఉపాధ్యాయుల్ని సమదృష్టితోటి చూస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు రాణించగలుగుతాడు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల యూనిఫామ్ ఉన్నది. యూనిఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాఠశాలలో ఉన్న ధనికులు, బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి తారతమ్యం లేకుండా అందరూ ఒకే దృక్పథంతో కొనసాగాలని పాఠశాల యూనిఫామ్ని కొనసాగిస్తాం. అంటే ఇక్కడ మంచి తీర్పు, పాఠశాలకు ఎలాంటి యూనిఫామ్స్ ఇవ్వాలి ఇలాంటిది ఇది కూడా డిసైడ్ చేసేది ప్రధాన ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. యూనిఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న మనకు అడిగారు పీజీటీ టీజీట్లో పాఠశాల యొక్క యూనిఫామ్ యొక్క ముఖ్య లక్షణం ఏంది, ముఖ్య ఉద్దేశం ఏందని అడిగాడు. ముఖ్య ఉద్దేశం ఏంది అంటే ఇక్కడ అందరినీ సమదృష్టితోటి చూడాలి. ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులనైనా సరే, విద్యార్థులనైనా, సమాజంలో ఉన్న వ్యక్తులనైనా, పేరెంట్స్నైనా ఇక్కడ సమదృష్టితోటి చూడాలి, మంచి తీర్పులు ఇవ్వగలగాలి. అదేవిధంగా గొప్ప తాత్వికుడు ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఫిలాసఫర్గా, గుడ్ ఫిలాసఫర్గా ఉంటాడు. కాబట్టి ఎందుకంటే ఏమైనా ఉపాధ్యాయులకు సమస్యలు వస్తే వాటిని పరిష్కరించే శక్తి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయునికి ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే విద్యార్థుల యొక్క సమస్యల్ని తీర్చేది కూడా ఉపాధ్యాయులు, అదేవిధంగా మరియు ప్రధాన ఉపాధ్యాయుడు. విద్యార్థుల యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉండాలి నిత్యం. అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రధాన ఉపాధ్యాయుని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకుంటే ఉపాధ్యాయులు వినరు. ఎందుకంటే ఉపాధ్యాయులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుంటే ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పండి ఉపాధ్యాయులు వినరు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండాలంటే ప్రధాన ఉపాధ్యాయునికి ఉండాలి. తాను తీసుకునే నిర్ణయాలు పాఠశాల వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొస్తున్నా కానీ, సమూలమైన మార్పులు తీసుకొస్తున్నా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకు అంటే పాఠశాలలోకి వివిధ రకాల వ్యక్తులు వస్తూ ఉంటారన్నాం. పేరెంట్స్ వస్తారు, తర్వాత మేధావులు వస్తుంటారు పాఠశాలని. వీళ్ళందరి యొక్క ఆలోచనలు, దృక్పథాలు ఉంటాయి. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయుడికి తాను ఇంప్లిమెంట్ చేసే పథకాల మీద ఫస్ట్ తనకు తాను కాన్ఫిడెన్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ కూడా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అంకిత భావం. ప్రధాన ఉపాధ్యాయుడికి డెడికేషన్ స్వభావం ఉండాలి. మొన్న మనకు పీజీటీలో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. అంకిత స్వభావం ఎవరికి ఉండాలంటే ప్రధాన ఉపాధ్యాయుడికి ఉండాలి. అతి ముఖ్యమైన లక్షణం అని అడిగాడు. ప్రధాన ఉపాధ్యాయుడికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం నా పైన ఉన్న 4-3 ఆప్షన్స్ ఇచ్చాడు. అంకిత భావం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మనం ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలంటే అంకిత భావం, డెడికేషన్ ఉండాలి. వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి. ఉపాధ్యాయులు రాకముందే పాఠశాల 9 గంటలకంటే
ప్రధానోపాధ్యాయుడు 8:30కే పాఠశాలలో ఉండాలి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ 1 అవర్ బిఫోర్ ఉంటే ఆటోమేటిక్గా ఉపాధ్యాయులు వస్తారు. ఉపాధ్యాయులు వస్తే ఆటోమేటిక్గా విద్యార్థులు కూడా వచ్చేస్తారు సమయానికి, ప్రేయర్ టైంకి. అందుకోసమే వృత్తిలో నిబద్ధత. పాఠశాలకు ముందే రావాలి, అందరికంటే లేటుగా వెళ్ళాలి పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయుడు. అదేవిధంగా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ మీద అంకిత భావం అలాంటివి ఉంటే మాత్రమే ఆ పాఠశాల 100% రిజల్ట్స్ సాధించగలుగుతుంది. అదేవిధంగా భావ ప్రసార నైపుణ్యాలు అని చెప్తాం. ఉపాధ్యాయునికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తులతోటి నిత్యం సంభాషిస్తుంటాడు. అంటే తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతోటి సంభాషిస్తుంటాడు, ఉన్నతాధికారులతోటి సంభాషిస్తూ ఉంటాడు, అదేవిధంగా పేరెంట్స్ తోటి, సమాజంతో నిత్యం అందరితోటి సంభాషిస్తుంటాడు. కాబట్టి మంచి వాక్ ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు తన యొక్క మాటల్లో, చతురతలో ప్రదర్శించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇవి ప్రధానోపాధ్యాయునికి ఉంటే ఆటోమేటిక్గా ఉపాధ్యాయులకు వస్తాయి, విద్యార్థులకు వస్తాయి. ఈ విధమైన లక్షణాలు ఉన్నాయి. చాలా బాగా చెప్పారు సార్. ఈ ప్రధానోపాధ్యాయుని గురించి ఇతర గుణాలు, అతని యొక్క పాత్ర గురించి మరింత వివరంగా చెప్పగలుగుతారా విద్యార్థుల కోసం? ఓకే సార్. ప్రధానోపాధ్యాయుడి యొక్క ఇతర గుణాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిది హాస్యప్రియత్వం అని చెప్తాం. ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడైనా సరే తరగతి గదిలోకి వెళ్ళినా కానీ, పాఠశాలలో సందర్శించినా కానీ తన యొక్క ఫేస్లో నవ్వు ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు ఆహ్లాదంగా నవ్వుతూ ఉంటే ఆటోమేటిక్గా చిరునవ్వు అతని యొక్క ప్రధానోపాధ్యాయుని ఫేస్లో ఉంటే ఉపాధ్యాయులు ఉత్సాహం పొందుతారు. ఉపాధ్యాయులు ఉత్సాహం పొందితే విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు ఎల్లప్పుడూ హాస్యంగా ఉండాలి, ఎదుటి వాళ్ళతోటి నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ ఆహ్వానిస్తుండాలి ఇతరులని కూడా. అంటే విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్ని కూడా, తర్వాత ఉన్నతాధికారులు వచ్చినా కానీ ఎప్పుడు ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఒక ప్రధానోపాధ్యాయుడికి సైంటిఫిక్ రీజన్స్, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు తరగతి గదిలో విద్యార్థులు కూడా అడుగుతుంటారు మూఢనమ్మకాలకు సంబంధించిన ప్రశ్నలు, ఉపాధ్యాయులు అడుగుతుంటారు. ప్రధానోపాధ్యాయులు, సార్ మన ఊర్లో దయ్యాలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని అడుగుతుంటారు. ఇలాంటి వాటికి ప్రధానోపాధ్యాయుడు సైంటిఫిక్ రీజన్స్ ఇవ్వగలగాలి. వాటికి సంబంధించిన ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథం ఉండాలి. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ దృక్పథము, హేతుబద్ధీకరణ, వర్గీకరణ, విశ్లేషణ ఇలాంటివి ఎట్లా వస్తాయి అంటే ఫస్ట్ ప్రధానోపాధ్యాయునికి ఉంటే ఆటోమేటిక్గా విద్యార్థులకు వస్తాయి. దీనికోసం ప్రధానోపాధ్యాయుడు నిత్యము తన పాఠశాలకు సంబంధించిన రిఫరెన్స్ బుక్స్, తర్వాత సమాజంలో వస్తున్న మార్పులు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు నిత్యం తాను అభ్యసిస్తూ ఉండాలి. తర్వాత పేపర్ రీడింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా సహకార వైఖరి ఉండాలి. ప్రధానోపాధ్యాయుని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే కోఆపరేటివ్ వైఖరి. ఉపాధ్యాయులతోటి, విద్యార్థులతోటి, సమాజంతో నిత్యం కోఆపరేషన్ చేస్తూ ఉండాలి. ఇది కూడా ప్రధానోపాధ్యాయుని యొక్క లక్షణం. నెక్స్ట్ అదేవిధంగా చొరవ. ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడైనా సరే కొన్ని సమస్యల పట్ల త్వరగా స్పందించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఉన్నాయి, ప్రధానోపాధ్యాయులు ముందు పెట్టారు. మొట్టమొదటి అతను డిసిషన్ తీసుకోవాలి. అది రైట్ అయినా రాంగ్ అయినా డిసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా విద్యార్థులు కూడా వస్తుంటారు. విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో కూడా ఇతను చొరవ తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించగలుగుతూ ఉండాలి. అదేవిధంగా మంచి కంఠం ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్ అని చెప్తాం. ఎందుకు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటి అంటే వాయిస్ మాడ్యులేషన్. లెసన్ మొత్తం కంటిన్యూగా 45 మినిట్స్ ఒకే విధంగా చెప్పొద్దు. కొన్ని పాత్రలకు తగ్గట్లుగా మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ ఉండాలి. అదే ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన నటులు ఉంటారు, మన యొక్క సినిమా సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అయితే వాయిస్ మాడ్యులేషన్ చేస్తారో మనం కూడా తరగతి గదిలో వాయిస్ మాడ్యులేషన్ చేయాలి, హావభావాలు ప్రకటించాలి. ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా విద్యార్థులు ఆకర్షితులవుతారు, ఉపాధ్యాయులు ఆకర్షితులు అవుతారు. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇంపార్టెన్స్. నెక్స్ట్ అదేవిధంగా చక్కగా రాయగలగడం. ప్రధానోపాధ్యాయుని యొక్క రైటింగ్ స్కిల్స్ అనేది ఫస్ట్ తాను పెంపొందించుకుంటే ఉపాధ్యాయులకు చెప్పగలుగుతాడు, విద్యార్థులకు చెప్పగలుగుతాడు. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు కూడా రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడూ సరే ఏ వ్యక్తి అయినా సరే ఇతరులు చెప్పింది ఓర్పుతో వినాలి. అబ్రహాం లింకన్ ఉన్నాడు, మనందరికీ తెలుసు, గొప్ప అంటే అమెరికన్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్. ఇతడు స్పీచ్లు ఇవ్వాలంటే మొట్టమొదట భయపడేవాడు. కానీ అతడు ఏం చేశాడు అంటే సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధంగా స్పీచెస్ ఇస్తున్నారు వాటిని ఫస్ట్ విన్నాడు, ఓపికగా విన్నాడు. విన్న తర్వాత తాను ప్రాక్టీస్ చేశాడు. అంటే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పే అంశాలు మనం వినగలగాలి. మనకంటే చిన్న వాళ్ళు చెప్పినా కానీ వినాలి, మన సమవయస్కులు చెప్పినా కానీ వినాలి. అంటే పాఠశాలలో విద్యార్థులు ఏమైనా చెప్తుంటే వాటిని ప్రధానోపాధ్యాయుడిగా వినాలి, ఉపాధ్యాయులు చెప్పిన అంశాలు వినాలి, తల్లిదండ్రులు చెప్పే అంశాలు వినాలి, పై అధికారులు చెప్పిన అంశాలు ఓర్పుతో వినగలగాలి. ఫస్ట్ వింటే ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతాడు. ఒక గొప్ప వక్త
ఫస్ట్ వింటాడు. అందుకోసమే విద్యార్థుల్లో ఫస్ట్ డెవలప్ చేయాల్సిన స్కిల్ ఏంది అంటే వినడం అనే స్కిల్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా చక్కగా సంభాషించగలగాలి. ఈ చక్కగా సంభాషించడం ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ విన్నప్పుడు మాత్రమే వస్తుంది. అందుకోసమే LSRW స్కిల్స్ అని చెప్తాం. ఫస్ట్ లిజనింగ్ స్కిల్ ఉండాలి శిష్యునికి. తర్వాత లిజనింగ్ వస్తే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. రీడింగ్ వస్తే ఆటోమేటిక్గా స్పీకింగ్ వస్తుంది. స్పీకింగ్ వస్తే రైటింగ్ వస్తుంది. ఈ 4 స్కిల్స్ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ వినగలిగే శక్తి ఉండాలి. ఓకే సార్, మన గతంలో వివిధ పోటీ పరీక్షల్లో ఈ అంశాల నుంచి వచ్చిన ప్రశ్నలు కొన్ని వివరించగలుగుతారా? ఓకే సార్, గతంలో మనం వచ్చిన ప్రశ్నల్ని కూడా చూద్దాం సార్. ఈ గతానికి సంబంధించిన ప్రశ్నల్లో మొట్టమొదటి ఉపాధ్యాయుడికి సంబంధించిన సాధికారతను ప్రభావితం చేయు అంశాలు ఏంది అని అడిగాడు. మరి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, విద్యాపరంగా ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి, ఇలాంటివన్నీ పరిశీలించే ముందు ఒకసారి మనం ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన విద్యాపరమైన పాత్రలు ఉన్నాయి, అవి చూసిన తర్వాత గతంలో ఉన్న ప్రశ్నలకు వెళ్దాం సార్. ఓకే, విద్యాపరమైన పాత్రలో ఫస్ట్ పర్యవేక్షకుడు అంటే ఏం పర్యవేక్షణ చేయాలి ఉపాధ్యాయుడు? ఏం పర్యవేక్షణ చేయాలి అంటే తరగతి గదిలో విద్యార్థులకు సంబంధించిన అంశాలని పరిశీలించాలి. దాంతోపాటు తరగతి గది బోధన ఏ విధంగా జరుగుతుంది, తరగతి గది బోధనని కూడా మనం పరిశీలించాలి. ప్రధాన ఉపాధ్యాయుడిగా తరగతి గది ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు, వాళ్ళ యొక్క బోధనాభ్యసన ప్రక్రియలో ఏ విధంగా పాల్గొన్నారు, తరగతి గదికి వెళ్లే ముందు లెసన్ ప్లాన్స్ రాశారా రాయలేదా, ఇలాంటి అంశాలని ఒక పర్యవేక్షకుడిగా మొట్టమొదటి అబ్జర్వ్ చేయాలి. అంటే పాఠశాలలో బోధనాభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది వీటిని పరిశీలించాలి. దీంతో పాటు విద్యార్థుల యొక్క మార్కుల్ని కూడా అసెస్మెంట్ కూడా ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉండాలి. అంటే మనం ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అని ఇవాల్యుయేషన్ సిస్టంలో ఉన్నాయి. విద్యార్థులకు వచ్చే ప్రోగ్రెస్ని ఇక్కడ నిత్యం పరిశీలిస్తుండాలి. అదేవిధంగా పర్యవేక్షకుడిగా అంటే పాఠశాల కార్యక్రమాలని నిత్యం పరిశీలిస్తుండాలి, సహపాఠ్య కార్యక్రమాలని పరిశీలిస్తుండాలి, కో కరికులం యాక్టివిటీస్ని కూడా పరిశీలిస్తుండాలి. అంటే వాళ్ళకు సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, తర్వాత మనకు ఈరోజు సమాజంలో సైన్సు, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు వీటితో పాటు మనం పాఠశాలలో ఇంకా వివిధ రకాల సబ్జెక్టులు కూడా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని కో కరికులం యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళల్లో నిష్ణాతుడు కావడము, అదేవిధంగా సంగీతంలో, నాట్యంలో ఇలాంటి అంశాల్లో కూడా పాఠశాలలో నేర్పిస్తుండాలి. అంటే ఒక విద్యార్థి తరగతి గది నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వీటిని పర్యవేక్షణ అంశాలు అంటాం. కో కరికులం యాక్టివిటీస్ని కూడా ప్రధాన ఉపాధ్యాయుడు పరిశీలిస్తుండాలి. దాంతోపాటు పర్యవేక్షకుడిగా మిడ్ డే మీల్స్ని తరగతి గదుల్లో పరిశీలిస్తున్నాడు. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రధాన ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలి. ఎందుకంటే ఈరోజు పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రాంలో మిడ్ డే మీల్స్ ఇంపార్టెంట్. దీని ద్వారా ఏమవుతుంది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో విద్యార్థులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం, సరైన పోషక విలువలతో కూడిన ఆరోగ్యాన్ని అందించడం. ఇలాంటివన్నీ ఎట్లా వస్తాయి? మిడ్ డే మీల్స్ అందించడం ద్వారా. ఈ మిడ్ డే మీల్స్లో ఎలాంటి ఆహారం వండి పెడుతున్నారు వీటిని కూడా ప్రధాన ఉపాధ్యాయుడు పరిశీలించాలి. దీంతో పాటు ఒక మార్గదర్శకుడిగా కూడా ఉండాలి. మార్గదర్శకుడిగా అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వాలి, సరైన గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏమేం కోర్సెస్ ఉంటాయి ఇలాంటి గైడెన్స్ ఇవ్వాలి. అంటే విద్యాపరమైన గైడెన్స్. బాగా చదివే విద్యార్థులకి నెక్స్ట్ ఇంటర్లో ఏం కోర్సులు తీసుకోవాలి ఇలాంటివి. అదేవిధంగా కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చదవలేరు, అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఇలాంటి అంశాలు ప్రధాన ఉపాధ్యాయుడు ఇక్కడ గైడెన్స్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఒక మార్గదర్శకుడిగా ఉండాలి. అదేవిధంగా విద్యా ప్రమాణాల పరిరక్షకుడిగా ఉండాలి. పాఠశాలకు సంబంధించిన విద్యా ప్రమాణాలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా అందట్లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయులు సరి అయిన బోధన చేస్తున్నారా చేయట్లేదా, దీన్ని కూడా పరిశీలించాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయునిపై ఉంది. ఒక పాఠశాలకు సంబంధించిన విద్యా ప్రమాణాల పరిరక్షకుడి బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ప్రధాన ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా టైం టేబుల్ని రూపొందించాల్సిన బాధ్యత ఆ పాఠశాలకు సంబంధించిన టైం టేబుల్, క్లాస్ వైజ్గా టైం టేబుల్ రూపొందించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్కి ఇప్పుడు ఏమేమి పీరియడ్స్ ఉంటాయి దాన్ని క్లాస్ వైజ్ టైం టేబుల్ అంటాం. అదేవిధంగా ఉపాధ్యాయుల వారీగా టైం టేబుల్ ఉంటుంది, దీన్ని కూడా రూపొందించడం. ఉపాధ్యాయుల వారి కూడా టైం టేబుల్ రూపొందించాలి. అదేవిధంగా వెకేషన్ ఇక్కడ ఖాళీ సమయాల టైం టేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఒక ఉపాధ్యాయుడు రాకుంటే మన నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి, దీన్నే ఖాళీ పీరియడ్ టైం టేబుల్ అంటాం. ఇట్లాంటి టైం టేబుల్ రూపొందించాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా
పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:35 వరకు ఏ విధంగా సక్రమంగా పాఠశాలలో ఇది మొత్తం ఒక టైం టేబుల్ ప్రకారం. ఎందుకు అంటే పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైం టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి సరైన న్యాయం చేయాలి. పాఠశాలకు వచ్చిన వాళ్ళు ఖాళీగా కూర్చోకూడదు. మరి ఎప్పుడైనా సరే ఒక ప్రణాళిక ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి డెవలప్ అవుతాడు. ఒక ప్రణాళిక ఉన్నప్పుడు మాత్రమే ఆ పాఠశాల డెవలప్ అవుతుంది. ఒక ప్రణాళిక ఉన్నప్పుడు మాత్రమే ఒక దేశం డెవలప్ అవుతుంది. అంటే ముఖ్యంగా టైం టేబుల్ని రూపొందించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ప్రధానోపాధ్యాయునిపై ఉంటుంది. ఇక టైం టేబుల్కి సంబంధించి యాన్యువల్ ప్లాన్ని రూపొందించడము, యూనిట్ ప్లాన్స్ రూపొందించుకోవడము, నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయులు తయారు చేస్తున్నారు చేయట్లేదు, అదేవిధంగా లెసన్ ప్లాన్స్ తయారు చేస్తున్నారు చేయట్లేదా, ఇలాంటివన్నీ ప్రధాన ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ. ఈ సహపాఠ్య కార్యక్రమాలకి ఎప్పుడు ఇంపార్టెన్స్ వచ్చిందంటే 1986లో న్యూ ఎడ్యుకేషన్ విద్యా విధానం అని వచ్చింది 1986 సంవత్సరంలో. దాని తర్వాత NCF 2005 అంటాం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీంట్లో కూడా విద్యా విధానంలో సమూలమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా సహపాఠ్య కార్యక్రమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం మన విద్యా విధానంలో NCF 2005కి అనుగుణంగా జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 2011లో నేషనల్ మనం ఒక కరికులంని ఫ్రేమ్వర్క్ చేసుకున్నాం. ఇది స్టేట్ లెవెల్లో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్ని సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయాలి. విద్యార్థులకి మ్యాథ్స్, సైన్స్, సోషల్తో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు, అతనికి ఆటలంటే బాగా ఇంట్రెస్ట్, లేకుంటే సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్. మరి అలాంటి అంశాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలో ఫర్ ఎగ్జాంపుల్ అతనికి చదువు రాకపోవచ్చు, కానీ సంగీతంలో మంచి నిష్ణాతుడై ఉంటాడు. కాబట్టి ఇలాంటి విద్యార్థుల యొక్క అభిరుచులకు అనుగుణంగా, వైఖరులకు అనుగుణంగా, వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు తెలియజెప్పాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పాలి, మీ బాబు ఈ రంగంలో రాణించగలుగుతాడు, ఈ రంగంలో అయితే మంచి నిష్ణాతుడు అవుతాడు. కాబట్టి ఇట్లాంటి గైడెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రధాన ఉపాధ్యాయునిపై ఉంటుంది. వీటిని కో కరికులం యాక్టివిటీస్ అంటాం. అంటే కో కరికులం యాక్టివిటీస్లో ఆటలు, పాటలు, సంగీతము, నృత్యము, అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి చదువుకొని బయటికి వెళ్ళిన విద్యార్థికి ఒక ఉపాధి దొరకాలి, బయట ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉండాలి. అంటే చదువుకున్న చదువుకి నిత్య జీవితంలో అతడు చేసే పనికి లింకప్ అయి ఉండాలి. ఈ న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏం చేస్తున్నామంటే చదువుకున్న తర్వాత అతనికి జాబ్ రాకున్నా కానీ తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు, అందుకోసం ఇక్కడ కో కరికులం యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తరగతి గదిలో. వీటన్నిటికి సంబంధించిన అంశాలని సో మనం ఇంతకుముందు అనుకున్నాం, మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇందులో ఈ అంశం నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఆ ప్రశ్న ఒకసారి చూస్తే వారికి కొంచెం దీని మీద పట్టు అనేది పెరుగుతుంది. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఓకే సార్, ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం సార్. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేయు అంశం. ఇక్కడ ఏ వృత్తిపరమైన శిక్షణ, బి వృత్యంతర శిక్షణ, సి ఉపాధ్యాయ సంఘాలు, డి పైవని అని చెప్పాం. ఎప్పుడైనా సరే ఉపాధ్యాయుని యొక్క సాధికారత అంటే ఒక ఉపాధ్యాయుడు సక్సెస్ఫుల్గా రాణించగలగాలి అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఇక్కడ వృత్తిపూర్వ శిక్షణ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రాకముందు అతడు చేసే కోర్సెస్ బిఎడ్ అయినా డిఎడ్ అయినా ఇట్లాంటి వృత్తిపూర్వ శిక్షణ కిందకి వస్తాయి. రెండవది వృత్యంతర శిక్షణ. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి ఉపాధ్యాయునికి సంవత్సరంలో 20 రోజుల శిక్షణ ఇవ్వాలి. దీన్ని వృత్యంతర శిక్షణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్ డిఎడ్ ఏమో వృత్తికి రాకముందు, టీచర్ జాబ్ రాకముందు. మరి టీచర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆర్టీఈ నామ్స్ ప్రకారం ప్రతి ఉపాధ్యాయునికి సంవత్సరంలో 20 రోజులు శిక్షణ ఇవ్వాలి. ఈ 20 రోజుల శిక్షణ ఎలా ఉంటుంది అంటే స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో జరుగుతుంటాయి కొన్ని శిక్షణలు, కొన్ని శిక్షణలోమో మండల్ లెవెల్లో కూడా జరుగుతుంటాయి ఉపాధ్యాయులకి. దీన్ని వృత్యంతర శిక్షణ అంటాం. ఇది కూడా ఈ వృత్యంతర శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల్ని దీంట్లో తెలియజేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మార్పులు ఏమొస్తున్నాయి, సిస్టమ్స్ ఏ విధంగా మారుతున్నాయి, ఇతర దేశాల్లో ఏ విధంగా ఉంది, మన దేశంలో ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చే మార్పుల్ని ఈ వృత్యంతర శిక్షణలో భాగంగా చెప్తుంటారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, ఈ ఉపాధ్యాయ సంఘాలతోటి కూడా ఇక్కడ కూడా చర్చిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఏమేమి వస్తున్నాయి అంటే ఇవన్నీ ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే పైవన్నీ ప్రభావితం చేస్తాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుని సాధికారతను పెంపొందించుటకు క్రింది ఏ చర్య దోహదపడదు? ఇక్కడ ఏ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించుట, బి తరగతి గది బోధనకు సంబంధించి నూతన మెలకువలు ఉపాధ్యాయునికి పరిచయం చేయడము, నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుని రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, డి విద్యారంగ సంబంధిత
ఎన్జిఓల కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈ క్వశ్చన్ సంబంధించి ఉపాధ్యాయుని యొక్క సాధికారతకు అంటే అతని యొక్క స్ట్రెంగ్త్ అంటే తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మరి ఏ చర్యలు దోహదపడతాయి అంటే ఫస్ట్ ఏ ఆప్షన్ చూడండి, మౌలిక సదుపాయాలు కల్పించడం. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే క్లాస్ రూమ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్ఎం ఇలాంటివి ఉండాలి, ఇవి అవసరం. అదేవిధంగా ఫర్నిచర్ అవసరం, ల్యాబ్ అవసరం, గ్రంథాలయాలు అవసరం, ఇవన్నీ పాఠశాలకు అవసరం. నెక్స్ట్ అదేవిధంగా తరగతి గది బోధనకు సంబంధించి నూతన మెలకువలు తెలుసుకోవడం, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న మార్పు, ఇది కూడా అవసరం. అదేవిధంగా ఉపాధ్యాయులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇది చేయకూడదు, ఇది ఇక్కడ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎన్జిఓల పాత్ర. ఎన్జిఓల పాత్ర కూడా విద్యా వ్యవస్థలో చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, బయట ఉన్న పిల్లలకి ఎన్జిఓలు చాలా సహకారం చేస్తున్నారు, ఇది కూడా అవసరం. నెక్స్ట్ ఆదర్శ ప్రధానోపాధ్యాయుని లక్షణం కానిది. కొన్ని ఈ క్వశ్చన్ చూడండి, ఏ ప్రజ్ఞ, బి నాయకత్వం, సి ఇతరులతో కఠినంగా వ్యవహరించడం, డి మంచి మూర్తిమత్వం. ఇంతకుముందే మనం చర్చించాం, ఒక ఆదర్శ ఉపాధ్యాయుడికి ప్రజ్ఞ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఉపాధ్యాయుల కంటే ఎక్కువ తెలివి ఉండాలి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా నాయకత్వం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏది ఉండకూడదు అంటే ఇతరులతోటి కఠినంగా వ్యవహరించడం అనేది ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రధానోపాధ్యాయుడు ఏ అంశాలని పర్యవేక్షించాలి? ఏ బోధనాభ్యసన కార్యక్రమాలు, బి పరీక్షల నిర్వహణ, సి సహపాఠ్య కార్యక్రమాల పర్యవేక్షణ, డి పైవన్నీ. ఇక్కడ ఒక ప్రధానోపాధ్యాయుడిగా చేయవలసింది ఏంటంటే బోధనాభ్యసన కార్యక్రమాలు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు, వాళ్ళ యొక్క కృత్యాలు ఏ విధంగా ఇస్తున్నారు, యాక్టివిటీస్ ఏ విధంగా ఇస్తున్నారు, ఇది కంపల్సరీగా ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి, ఇది రైటే. నెక్స్ట్ అదేవిధంగా పరీక్షల నిర్వహణ, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్, ఇవన్నీ టైం టేబుల్ ప్రకారం నడుస్తున్నాయా నడవట్లేదా ఆ పాఠశాల, ఇవి కూడా అంటే పరీక్షల నిర్వహణ కూడా ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి. సహపాఠ్య కార్యక్రమాలకు పైవన్నీ ఆన్సర్ వస్తాయి దీనికి. నెక్స్ట్ అదేవిధంగా ఆదర్శ ఉపాధ్యాయుని లక్షణం, ఆత్మవిశ్వాసము, ఏ బి బోధనా పద్ధతులు తెలిసి ఉండడం, సి ఒక శాస్త్రవేత్త, ఒక కళాకారుడు. మరి ఇక్కడ ఎప్పుడైనా సరే ఆదర్శ ఉపాధ్యాయుని యొక్క లక్షణాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అదేవిధంగా బోధనా పద్ధతులు అతనికి మంచి బోధనా పద్ధతి తెలిసి ఉండాలి, ఒక శాస్త్రవేత్తలాగా ఉండాలి, ఒక కళాకారుడిలాగా ఉండాలి, ఇవన్నీ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ మనం ఇప్పుడే ప్రధాన ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని పర్యవేక్షించాలనే ఒక ప్రశ్న ఉంచడం జరిగింది. సో వాటితో పాటు ఇంకేమైనా అంశాలు ఉన్నాయంటారా మనం? ప్రధానోపాధ్యాయుడు ఓకే సార్. ఈ ప్రధానోపాధ్యాయునికి సంబంధించి మనం చెప్పాము బోధన అభ్యసన కార్యక్రమాలని పర్యవేక్షించాలి అని చెప్పాం. ఇది కంపల్సరీగా, ఎందుకంటే ప్రధానోపాధ్యాయుడు ఏ అంశాలు పరిశీలించాలి అంటే ఎస్ఎంసి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. ఎస్ఎంసి మీటింగ్స్ అంటే నెలకి 1-2 సార్లు కండక్ట్ చేస్తుండాలి. ఈ కండక్ట్ చేసి అంటే ఇది ఎస్ఎంసి మీటింగ్ అంటే పేరెంట్స్ దీంట్లో సభ్యులుగా ఉంటారు, తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎందుకు వెనుకబడుతున్నారు, ఇలాంటి అంశాలు ఎస్ఎంసి మీటింగ్లో చర్చించాలి. ఇంకా ఏ అంశాలు చేస్తుండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాఠశాలకు సంబంధించి ఒక గ్రామంలో 100 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 6 to 14 years ఏజ్ గ్రూప్, 100 మంది మన పాఠశాలలోనే జాయిన్ కాకుండా కానీ వేరే పాఠశాలలో అయినా ఉండాలి. ఒకవేళ అట్లా కాకుండా తరగతి గది బయట ఎవరైతే ఉంటారో అట్లాంటి విద్యార్థులు ఎవరెవరు ఉన్నారో గుర్తించి ఈ ఎస్ఎంసి మీటింగ్లో ఉపాధ్యాయులు మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులతోటి, అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ తోటి, వార్డు మెంబర్లతోటి చర్చించి తరగతి గది బయట ఉన్న వాళ్ళని తరగతి గదిలోకి తీసుకువచ్చే బాధ్యత కూడా ఇక్కడ వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది, ప్రధానోపాధ్యాయుని పైన. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు ఇంకా ఏం చేస్తుండాలి అంటే సమాజంలో ఉన్న సభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మేధావి ఉన్నాడు, వాళ్ళతోటి వర్క్ షాప్ కండక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని మన పాఠశాలకు ఆహ్వానించి విద్యార్థులకి ఉత్తేజాన్ని కలిగించడం, ఆ అంశాల పట్ల ఉత్సాహాన్ని కలిగించడం. అందుకోసం ఏపీజే అబ్దుల్ కలాం ఏమంటాడంటే కలలు కనండి, సాకారం చేసుకోండి. మన పాఠశాల యొక్క భవిష్యత్తు అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ప్రధానోపాధ్యాయులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్న మేధావుల్ని ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత కూడా ఇతనిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రధానోపాధ్యాయుడు ఏం చేయాలంటే ఒక మార్గదర్శకుడిగా ఉండాలి. మరి మార్గదర్శకుడిగా అంటే ఎవరికి మార్గదర్శకుడిగా? ఇక్కడ ఉపాధ్యాయులకు మార్గదర్శకుడిగా ఉండాలి. ఉపాధ్యాయులకు కావాల్సిన గైడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయులు తాము బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమస్యలకి సరైన పరిష్కార మార్గాలు ఇక్కడ ఎవరు చూపించగలగాలి అంటే ప్రధానోపాధ్యాయులు చూపించగలగాలి.
నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థులకు కూడా ఒక మార్గదర్శకుడిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు తాము చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏ ప్రొఫెషన్ని ఎన్నుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా ఎవరు గైడెన్స్ ఇవ్వాలి, ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు గైడెన్స్ ఇవ్వాలి. అంటే వీటితో పాటు విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, హెల్త్ పరంగా, తర్వాత వాళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటికి సరైన పరిష్కార మార్గాలు సూచించాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది విద్యార్థులకి సైట్ ప్రాబ్లం ఉంటుంది, కానీ అది బయటికి చెప్పలేరు. ఇలాంటి అంశాలను ఎవరు గమనించాలి అంటే తరగతి ఉపాధ్యాయులు గమనించాలి. ప్రధాన ఉపాధ్యాయులు గమనిస్తే ఆ అంశాలు కూడా పేరెంట్స్కి తెలియజేస్తుండాలి. అంటే విద్యార్థులకి సరైన గైడెన్స్, మంచి పోషకాహారం తీసుకోవాలి, తర్వాత హెల్త్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా గైడెన్స్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా తల్లిదండ్రులకి గైడెన్స్ ఇవ్వాలి. ప్రధాన ఉపాధ్యాయుడు ఎలా గైడెన్స్ ఇస్తాడు అంటే తల్లిదండ్రులకు ఎస్ఎంసీ మీటింగ్స్ ఆహ్వానిస్తామన్నాం. ఈ మీటింగ్లో వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆ యావరేజ్ స్టూడెంట్ మీద ఎప్పుడు చదవమని 24 గంటలు కూర్చోబెడుతుంటారు, ప్రెజర్ చేస్తుంటారు. ప్రెజర్ చేసినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ప్రధానోపాధ్యాయుడిగా మీ విద్యార్థి యొక్క కెపాసిటీ ఇది, మరి అతనికి ఏం చేయాలి, మనం దానికి తగిన సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉండాలి. ఈ ఎస్ఎంసీ మీటింగ్లో అంటే తల్లిదండ్రులకు కూడా గైడెన్స్ ఇవ్వాలి. అందరూ కలెక్టర్లు గారు, అందరూ డాక్టర్లు గారు, అందరూ ఐఏఎస్లు గారు. కాబట్టి పేరెంట్స్ కూడా దానికి తగ్గట్టు మోటివేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ విద్యార్థి యొక్క ప్రజ్ఞా స్థాయికి అనుగుణంగా ఇలాంటి అంశాలు ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు గైడెన్స్ ఇస్తుండాలి. నెక్స్ట్ అదేవిధంగా బోధనేతర సిబ్బంది అంటే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తన కింద ఉన్న బోధనేతర సిబ్బంది ఉంటారు, ఆ బోధనేతర సిబ్బందికి కూడా గైడెన్స్ ఇస్తుండాలి. ఇలాంటి అంశాలన్నీ ఇస్తుండాలి. నెక్స్ట్ మన ఈ ఆదర్శ ఉపాధ్యాయుని లక్షణాలు అతని గురించి ఏం చెప్తారు? ఓకే సార్, ఆదర్శోపాధ్యాయుని యొక్క లక్షణాలు మనం పరిశీలిద్దాం ఒకసారి. ప్రధానోపాధ్యాయుని తర్వాత ఆదర్శోపాధ్యాయుడు. ఒక దేశ భవిష్యత్తు మొత్తం ఎక్కడ రూపొందించబడుతుంది అంటే తరగతి గదుల్లో రూపొందించబడుతుంది. ఇది కొఠారి గారు చెప్పారండి. కొఠారి కమిషన్ 1964లో జరిగింది. ఒక దేశ భవిష్యత్తు అంతా ఎక్కడ రూపొందించబడుతుందంటే 4 గోడలు ఉన్న ఈ తరగతి గది మధ్యలోనే రూపొందించబడుతుంది. కాబట్టి ఉత్తమ పౌరులుగా రూపొందించాలి అంటే ఫస్ట్ ఉపాధ్యాయులు ఉత్తమంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అదేవిధంగా మనకు ఉత్తమ విద్యా విధానం కూడా ఉత్తమ ఉపాధ్యాయుల్ని తయారు చేస్తుంటుంది. దేశ భవిష్యత్ అంతా వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆదర్శ ఉపాధ్యాయునికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. అదేంటంటే మానవీయ విలువలు కలిగి ఉండాలి. ఎప్పుడైనా తరగతి గదిలో కొన్ని మంచి సత్సంబంధాలు కొనసాగించాలి. ఎవరితోటి? విద్యార్థులతోటి కొనసాగించాలి. విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థికి 100కి 100 మార్కులు రావట్లేవు మ్యాథ్స్లో, దానికి గల కారణం ఏంది? ఒక ఉపాధ్యాయునిగా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అతను కొట్టొద్దు, తిట్టొద్దు, దానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి. అంటే మంచి అంటే నేను ఉపాధ్యాయుని, అతని విద్యార్థి, నేను ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటా అట్లా ఉండకూడదు. వాళ్ళతోటి మంచి సత్సంబంధాలు కొనసాగిస్తుండాలి. అదేవిధంగా బోధనా పద్ధతులు తెలిసి ఉండాలి ఉపాధ్యాయునికి. మంచి ఇక్కడ బోధనా వ్యవస్థలో వస్తున్న పద్ధతులు ఏంది, ఏ విధంగా చెప్తే విద్యార్థులకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చర్చా పద్ధతి కొనసాగించాలా, ప్రాజెక్ట్ మెథడ్ కొనసాగించాలా, ప్రయోగ పద్ధతి చేయాలా, డెమాన్స్ట్రేషన్ పద్ధతి అనుసరించాలా, ఇక్కడ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధనా పద్ధతులు, సరైన బోధనా పద్ధతులు ఉంటే విద్యార్థులకి సరైన అంశాలు అందించగలుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించాలి. ఒక సైంటిస్ట్ ఏ విధంగా ఆలోచిస్తుంటాడో ఆ విధంగా కొత్త కొత్త అంశాలను ఆలోచిస్తుండాలి. ఒక కళాకారుడిలాగా ఉండాలి. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమైతే పాటలు పాడాలి, డ్యాన్స్ వేయాలి, తర్వాత వాళ్ళతోటి కలిసిపోవాలి, గేయాలు, అభినయ గేయాలు పాడుతూ ఉండాలి, ఇలాంటివి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయునికి సబ్జెక్టు పట్ల లోతైన అవగాహన ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఉపాధ్యాయునికి ఫస్ట్ తన సబ్జెక్టుపై కమాండింగ్ ఉండాలి, పూర్తి అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులకి సరైన సమాచారాన్ని అందించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్టులో అతడు నిష్ణాతుడై ఉండాలి. తర్వాత ఆ సబ్జెక్టులో వస్తున్న మార్పుల్ని నిత్యం తాను అభ్యసిస్తూ ఉండాలి, కొత్త కొత్త మార్పుల్ని అభ్యసిస్తుండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒక మంచి శీల సంపద కలిగి ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైనా సరే విద్యార్థులతోటి, ఉపాధ్యాయులతోటి, తర్వాత తోటి ఉపాధ్యాయుడు సత్సంబంధాలు కొనసాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు ఏం చెప్తాడంటే రోజు ప్రేయర్కి కరెక్ట్గా రావాలని విద్యార్థులు చెప్పాడు, కానీ తానే లేటుగా వస్తున్నాడు అనుకోండి,
విద్యార్థులు రారు, విద్యార్థులు ఇంకా లేటుగా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధాలు ఆడొద్దు అని చెప్తాడు తరగతి గదిలో, తానే అబద్ధాలు ఆడుతున్నాడు, విద్యార్థులు వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు. కాబట్టి ఫస్ట్ ఉపాధ్యాయునిగా మనం ఆచరించాలి, మనం ఆచరించి సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాల్సింది ఎవరు అంటే ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు తాను ఆచరిస్తే ఆటోమేటిక్గా విద్యార్థులు ఆచరిస్తారు. మనం ఏమనుకుంటామంటే విద్యార్థులు నన్ను గమనించట్లేదు అనుకుంటాం, కానీ అది తప్పు. తరగతి గదిలో ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే మాట్లాడుతుంటాడో ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు. తన ఉపాధ్యాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ విధమైన డ్రెస్ అపిరెన్స్ ఉంది, తర్వాత అతని యొక్క వాక్చాతుర్యం, భాషా నైపుణ్యం, ఇవన్నీ ఉపాధ్యాయుని నుంచే విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక మంచి శీల సంపద కలిగి ఉండాలి ఉపాధ్యాయుడు. నెక్స్ట్ అదేవిధంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, తన పైన తనకు నమ్మకం ఉండాలి ఒక ఉపాధ్యాయునికి. ఎందుకు అంటే తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తూ ఉంటే ధైర్యంతో చెప్పగలగాలి, కాన్ఫిడెన్స్ తోటి చెప్పగలగాలి, తప్పులు చెప్పొద్దు. ఒకవేళ తప్పులు చెప్తే ఆటోమేటిక్గా విద్యార్థులు కూడా అదే అనుసరిస్తారు. కాబట్టి మనకు తెలియకుంటే తరగతి గదిలో ఏదైనా ఒక అంశం విద్యార్థి క్వశ్చన్ వేశాడు, మనకు అది తెలియకుంటే డైరెక్ట్గా విద్యార్థులకు చెప్పాలి, నాకు ఈ అంశం తెలియదు, రేపు తెలుసుకొని చెప్తానని చెప్పాలి. అంతేగాని వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు. ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడు తెలియకుంటే తెలియదని చెప్పాలి, తెలుసుకొని చెప్తానని చెప్పాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉంటే విద్యార్థులకు నమ్మకం ఉంటుంది. అదేవిధంగా వృత్తి విలువలు పాటించాలి. ఫస్ట్ తన ప్రొఫెషన్ని తాను గౌరవించాలి, ఉపాధ్యాయ వృత్తిని గౌరవించాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ప్రొఫెషన్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా తమ వృత్తిని గౌరవిస్తే మిగతా అంశాల్లో కూడా విద్యార్థులు కూడా రాణించగలుగుతారు, ఉపాధ్యాయుడు రాణించగలుగుతాడు. అదేవిధంగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి నిత్యం. ఎప్పుడు విద్యార్థులకి డౌట్లు వచ్చినా కానీ వాళ్ళు అడిగేటట్లు ఉండాలి. అంతేగాని తరగతి గదిలో 45 మినిట్స్ మాత్రమే చెప్తాను, ఆ టైంలోని మీరు డౌట్స్ అడగండి అని అట్లా కాదు. వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏమైనా డౌట్లో ఎప్పుడు వచ్చినా కానీ తరగతి అంటే స్కూల్ టైం అయిపోయినాక కూడా వాళ్ళకి అవసరమైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా విద్యార్థులకి అందుబాటులో ఉండి నిత్యం తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే మాత్రం విద్యార్థులు రాణించగలుగుతారు. అదేవిధంగా భావ ప్రసార నైపుణ్యాలు, ఒక మంచి ఉపాధ్యాయునికి ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఇవి ఉపాధ్యాయునికి ఉన్న లక్షణాలని. మన విద్యావేత్త గురించి మనం వింటున్నాం, అతని యొక్క గుణాలు మీరు చెప్తారా సార్? ఓకే సార్, 1947లో విటి అనే విద్యావేత్త అతడు కూడా కొన్ని సూచనలు చేశాడు ఉపాధ్యాయులకి ఎలాంటి గుణాలు ఉండాలి అని. ఫస్ట్ ఉపాధ్యాయులకి సహకార భావం ఉండాలి, అంటే కోఆపరేషన్. తరగతి గదిలో విద్యార్థులకి తగిన సలహాలు సహకారం అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అంతా తన దగ్గరే దాచుకోవద్దు. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని, తెలిసిన సబ్జెక్ట్ని విద్యార్థులకి పంచినా కానీ నలుగురికి పంచినా కానీ ఏమవుతుందంటే మనకే సబ్జెక్ట్ వస్తుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ ఉన్నదంతా చెప్పేస్తున్నాను అనుకుంటారు. చెప్తే ఏం కాదు, చెప్తే ఇంకా ఎక్కువ వస్తుంది, మనమే షేన్ అవుతాం. అంటే ఎప్పుడైనా సరే వజ్రాన్ని ఎట్లయితే సానబెడుతూ ఉంటే షేన్ అవుతుందో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకి తగిన సహకారం అందిస్తూ ఉండాలి. తన తోటి ఉన్న ఉపాధ్యాయులు కూడా సహకారం అందించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి దయ, సానుభూతి, కరుణ ఇలాంటి అంశాలు ఉండాలి. ఉపాధ్యాయులకు ఎప్పుడైనా సరే ఏ లక్షణాలు ఉండాలి? ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని ప్రేమిస్తూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళతోటి దయతోటి ఉండాలి, వాళ్ళ పట్ల కరుణ, జాలి ఇలాంటివి ఉండాలి. అదేవిధంగా ప్రేరేపించే గుణం, విద్యార్థుల్ని నిత్యం వాళ్ళని ఒక మంచి ఉపాధ్యాయులుగా ఉండడానికి వాళ్ళని ఏం చేస్తుంటే ప్రేరేపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప సైంటిస్టులు ఉన్నారు, ఏపీజే అబ్దుల్ కలాం గురించి మనం తెలియజేయాలి, అతని యొక్క గుణగణాలు తరగతి గదిలో చెప్పాలి. అప్పుడు విద్యార్థులు ప్రేరణ వస్తారు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ గురించి చెప్తూ ఉండాలి. అదేవిధంగా నిత్యం మన యొక్క వివిధ రాజకీయవేత్తల గురించి అయినా, తర్వాత గొప్ప లీడర్ల గురించి అయినా, శాస్త్రవేత్తల గురించి అయినా తరగతి గదిలో చెప్తూ ఉంటే విద్యార్థులు మోటివేట్ అవుతుంటారు. వాళ్ళు సబ్జెక్టు పట్ల వాళ్ళకి ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తరగతి గదిలో విద్యార్థుల్ని ప్రేరేపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సినవి వస్తుండే. అదేవిధంగా ఓర్పు, సహనం ఉండాలి. విద్యార్థులు ఏవైనా క్వశ్చన్ అడుగుతారు. మొన్న ఇది అడిగారు మన పెడగాగిలో. ఏ క్వశ్చన్ అడిగారంటే మొన్న పీజీటీలో ఒక తరగతి గదిలో మనం పాఠం చెప్తున్నాం, మధ్యలో ఒక విద్యార్థి లేచి ఒక క్వశ్చన్ అడిగాడు. మరి ఆ క్వశ్చన్ ఎట్లా ఉంది అంటే మన సబ్జెక్టుకు సంబంధించి లేదు, వేరేది ఉన్నది. మరి అప్పుడు దానికి తగిన సమాధానం ఇవ్వాలా ఇవ్వకూడదా అని క్వశ్చన్ వేశాడు. మరి దానికి సరైన సమాధానం ఏంది అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరు మన లెసన్ అయిపోయిన తర్వాత విద్యార్థులకు వివరించాలి, విద్యార్థులకు చెప్పాలి. లెసన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే సబ్జెక్టుకి సంబంధం లేదు కాబట్టి తర్వాత చెప్పాలి. ఒకవేళ సబ్జెక్టుకి సంబంధం ఉంటే ఓర్పుతో, సహనంతో ఉపాధ్యాయుడు వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుడి యొక్క బాహ్య ఆకృతి,
ఎప్పుడైనా సరే ఫిజికల్ అపీరెన్స్ ఎట్లా ఉండాలంటే చాలా బాగా ఉండాలి. తరగతి గదిలో నిత్యం నవ్వుతూ ఉండాలి. విద్యార్థులతోటి తన యొక్క అపీరెన్స్, డ్రెస్ అపీరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పర్సనాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపాధ్యాయుడు. నెక్స్ట్ అదేవిధంగా సమదృష్టితోటి ఉండాలి విద్యార్థుల పట్ల. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది ఉపాధ్యాయులు ఏం చేస్తుంటారు, బాగా చదివే విద్యార్థులను ఎక్కువ ప్రేమిస్తుంటారు. తల్లిదండ్రులు కూడా అంతే. ఇంట్లో 2 ఉన్నారు అనుకోండి, బాగా చదివే విద్యార్థిని మనం లైక్ చేస్తుంటాం, లేకుంటే అమ్మాయిని లైక్ చేస్తుంటాం. అట్లా చేయొద్దు. బాగా చదివినా కానీ చదువుకున్నా కానీ ఏ గ్రేడ్ అయినా కానీ సి గ్రేడ్ విద్యార్థుల పట్లైనా సమదృష్టి ఈక్వల్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి తరగతి గదిలో. అదేవిధంగా ఉపాధ్యాయులకి సమయస్ఫూర్తి అవసరం. ఎప్పుడైనా సరే ఒక ఆదర్శ ఉపాధ్యాయుడికి సమయస్ఫూర్తి చాలా అవసరం. విద్యార్థులు తరగతి గదిలో వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ వివిధ రకాల ప్రశ్నలకి మనం సరైన సమాధానం సమయస్ఫూర్తితోటి చెప్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా బోధనా ప్రావీణ్యం. ఉపాధ్యాయుని యొక్క వృత్తికి ముఖ్యమైన అంశం ఏంటంటే బోధనా ప్రావీణ్యం. మన యొక్క బోధనకు సంబంధించిన అంశాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. జాబ్ రాగానే నేను బంద్ చేస్తానంటే కుదరదు. మిగతా వృత్తుల ప్రొఫెషన్స్కి టీచింగ్ ప్రొఫెషన్కి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటి అంటే టీచింగ్ ప్రొఫెషన్ లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి. మనం జీవితాంతం ఒక లెర్నర్గా మాత్రమే ఉండాలి. జాబ్ వచ్చింది కదా అయిపోయింది అంతటితోటి ఎండ్ కాదు. లైఫ్ లాంగ్ ఒక లెర్నర్గా మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ సార్. మన ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు పూర్తి వివరాలు ఇవ్వడం కాకుండా గతంలో వచ్చిన ప్రశ్నలు కూడా మనకు అందివ్వడం జరిగింది. సో మీరు చక్కని సమాచారం అందించారు. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఆల్రెడీ ఒకవేళ మిస్ అయిన వారు మళ్ళీ మా చూడాలనుకుంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాకు యూట్యూబ్లో ఉన్నాయి. ఆ యూట్యూబ్లో మీరు ప్రోగ్రామ్స్ మీరు చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.